యోగాలో పద్మాసనం, వజ్రాసనం, సూర్య నమస్కారం వంటిని అందరికీ రాకపోవచ్చు కానీ ఆ పేర్లు మాత్రం చాలా మందికి తెలిసే ఉంటాయి. వీటిని నేలపైన వేయడానికే ఎంతో మంది కష్టపడుతూ ఉంటారు. అలాంటిది నీళ్లలో గంటల సేపు యోగాసనాలతో విన్యాసాలు చేస్తూ వరంగల్ గ్రామీణ జిల్లా వాసి అందరినీ అబ్బురపరుస్తున్నాడు. నేలపైన యోగాసనాలు వేయడం అందరికీ తెలిసిన విషయమే. కానీ నీటిపైన నీళ్లలోనూ యోగాసనాలు వేయడం చెప్పుకోదగిన విషయమే. వరంగల్కు చెందిన ఐలయ్య ఈ విద్యలో ఆరితేరారు. బావుల్లోనూ చెరువుల్లోనూ గంటలసేపు కదలకుండా మునగకుండా యోగాసనాలు వేస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా దుగ్గొండి మండలం నాచనపల్లికి చెందిన ములుక అయ్యలయ్యకు మొదట్లో ఆసనాల గురించి పెద్దగా తెలియదు. కానీ 1998లో ఓ వృద్ధుడు చేసిన విన్యాసాల నుంచి స్ఫూర్తి పొంది కఠిన సాధన చేశారు. చివరకు అనుకున్నది సాధించారు. 46 ఏళ్ల వయసులోనూ నీళ్లలో అవలీలక ఆసనాలు వేస్తూ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకుని ఔరా అనిపించారు. ఐలయ్య గంటలసేపు నీళ్లలోనే శవాసనం వేయగలరు. పద్మాసనం, వజ్రాసనం, సూర్య నమస్కారాలు ఇలా ఎన్నో చల విన్యాసాలు చేస్తూ చూపరులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నారు. నేలపైన ఆసనాలు చేయడం చాలా కష్టం. మేము యూత్ అయి ఉండి కూడా మేము ఏమి ఆసనాలు వెళ్ళినా చాలా కష్టమైన పని. అలాంటిది వారు ఒక నడి వయసులో ఉండి కూడా ఇలాంటి ఆసనాలు, చాలా కష్టమైన ఆసనాలు ఇక్కడ ప్రదర్శించారు. చాలా ఆశ్చర్యదగ్గమైన విషయం. దీనికి మా గ్రామస్తులు మేమందరం చాలా హర్షిస్తున్నాం. సాధారణంగా యోగా టీచర్లను ఎందరినో చూస్తున్నాం, కానీ నీటిలో యోగా చేయటం, మరి దాదాపు 24 గంటలు కూడా అతను నీటిలో యోగా కార్యక్రమాలు చేయటం అనేది చాలా హర్షించదగిన విషయం. అది ఎంతో కార్యదీక్ష ఉండి ఎంతో పట్టుదల ఉంటే తప్ప ఇలాంటి నేర్చుకోవడం అనేది అసాధ్యమైన. పట్టుదలతోని, స్వయం కృషితోని ఆయన నేర్చుకోవడం జరిగింది. చాలా గ్రేటు. అదేవిధంగా మా నాచనపల్లి గ్రామంలో చేయాలి, కంపల్సరిగా పట్టుదలతోని మా ఊరికి రావాలి, మా గ్రామస్తులు చూడాలని ఉద్దేశంతో పిలిపించడం జరిగింది. కాబట్టి అలా సక్సెస్ఫుల్ అయింది. మా గ్రామస్తులు కూడా అందరూ సంతోషపడ్డారు. యోగా ద్వారా శరీరం, మనస్సు ఉత్తేజితమవుతాయని, రోగాలు దూరమవుతాయని ఐలయ్య అంటున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బులను వృథాగా ఆసుపత్రులకు వెచ్చించకుండా అందరూ యోగా సాధన చేయాలంటారు. నీటిలో యోగాసనాలు వేస్తూ పేరైతే సంపాదించారు. ఆర్థికంగా ఐలయ్య పరిస్థితి అంతంత మాత్రమే. ఎలక్ట్రీషియన్ గా చేస్తూ అరకొర సంపాదనతో జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరుతున్నారు. మన ఆరోగ్యం ఏదైనా ఖరాబ్ అయిందంటే మామూలుగా హాస్పిటల్ కురుకుతాం, కానీ యోగా ద్వారా 100% మనం నయం చేసుకోవచ్చు. మన ఒక తినే తిండిని సాత్విక మార్గంకి వెళ్ళి యోగా ద్వారా సర్వరోగాలను దూరం చేసుకున్న కుటుంబం, పేద కుటుంబం ఆర్థికంగా లేక ఇవన్నీ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ కనుక గుర్తించి ఇప్పుడున్న కాలంలో నరేంద్ర మోడీ కానీ కేసీఆర్ కానీ యోగా ప్రియారిటీ ఇస్తున్నారు. కాబట్టి యోగా టీచర్గా నాకు ఏమైనా సపోర్ట్ ఇస్తారని గవర్నమెంట్ ఆశిస్తున్నాను. వరంగల్, హన్మకొండ, సత్తుపల్లి తదితర చోట్ల కూడా ఐలయ్య తన విద్యను అందరికీ చూపించి గ్రామస్తులను ఆశ్చర్యచకితుల్ని చేశారు. యువకులు, ఉత్సాహవంతులకు జలయోగా నేర్పడానికి తాను సిద్ధమేనని ఐలయ్య అంటున్నారు.